జర్నలిస్టుల దాడిని ఖండించాలి. జర్నలిస్టుల దాడిని ఖండించాలి. జర్నలిస్టుల దాడిని ఖండించాలి. జర్నలిస్టుల దాడిని ఖండించాలి. జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత. మేము వృత్తిరీత్యా బాధ్యత చేస్తామంటే అనవసరమైన విషయాలను దాల్చే విధంగా ప్రయత్నాలు చేసి జర్నలిస్టులు దాడులు చేస్తాం. ఈ యొక్క దాడులను ఖండించే విధంగా మా ఈయనతో మీకు ముంపాడు వేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని కలిపి జిల్లా కలెక్టర్ దృష్టికి రాష్ట్ర స్థాయి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టుల దాడులు అరికట్టే విధంగా కఠిన చట్టాలు తేవాలి. గత సోమవారం నాడు తిరుపతిలో జర్నలిస్టులు వారి యొక్క బాధ్యత నిర్వహిస్తుండగా ఒక పార్టీకి చెందినట్టు కొంతమంది నాయకులు జర్నలిస్టుపై దాడి చేయడం చాలా బాధాకర విషయం. అయ్యా సోదరులారా, మేము చేస్తున్న పనులు ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతా ఆరోగ్యంగా ప్రజా అభివృద్ధి కోరుకునే విధంగా జర్నలిస్టులు పనిచేస్తూ ఉంటారు. అటువంటి మా జర్నలిస్టుపై మీరు దాడి చేయడం సరికాదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జర్నలిస్టుపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఆ యొక్క దాడులను ఖండించాలని మేము కోరుతూ అటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే క్రమంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆమెను కోరాం. ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. ఇకనైనా జర్నలిస్టుపై దాడుల్ని ఖండించాలని, జరగకుండా ఆపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.